హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పిగ్మెంటేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఈ మధ్య 50+ వాళ్ళు వచ్చారమ్మా. ఈ మధ్య కొంచెం వీడియోస్ ఎక్కువ చేశాను కదా, 1 minute వీడియోస్ అట్లా, దాన్ని చూసి వచ్చారనమాట. మేడం మేము ఏం చేసినా మాకు పిగ్మెంటేషన్ తగ్గడం లేదు అంటే, అదేంటిమ్మా తగ్గకుండా ఎందుకు ఉంటుంది అంటే, లేదు మేడం ఒక 10 రోజులు తగ్గుతుంది, మళ్ళీ ఆపేసామంటే వచ్చేస్తుంది, లేదా ఒక నెల రోజులు తగ్గుతుంది, తర్వాత అసలు ఏ మెడిసిన్ వాడినా కానీ పని చేయడం లేదు, లేదా అసలు తగ్గడం లేదు, ఇలా అమ్మా. సో చాలా రకాల కంప్లైంట్స్. పాపం వీళ్ళేమో గమ్మునుండరు, తిరుగుతూనే ఉంటారు, డాక్టర్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు ప్రోడక్ట్స్. కానీ ఎందుకు తగ్గడం లేదు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండుంటే, లైక్ థైరాయిడ్ కానివ్వండి, పిసిఓడి కానివ్వండి ఉండుంటే, అది మీకు కంట్రోల్లో ఉందా లేదా చూసుకోండి. థైరాయిడ్ మీకు బార్డర్ దాటి చాలా ఎక్కువ ఉందనుకోండి, మీరు ఏం వాడినా కానీ అంత రిజల్ట్ ఉండదమ్మా. కానీ వాడకపోతే ఇంకా వర్స్ట్ అయిపోతుంది. కాబట్టి చూసుకోండి, ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉందో చూసుకోండి. తర్వాత నిద్ర బాగుందా లేదా. నిద్ర కనీసం 6 to 8 hours చెప్తానమ్మా, ప్రశాంతంగా. అది కూడా డిస్టర్బ్డ్ స్లీప్ కాదు, ఉరికూరికే మెలకు వస్తూ కాదు. ప్రశాంతంగా ఎవరైతే 6 గంటలు నిద్రపోతారో వాళ్ళకేంటి అంటే స్కిన్ డెఫినెట్గా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేసినా కానీ రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. సో మీకు నిద్రే లేదనుకోండి, రెస్పాండ్ అవ్వదు. అలానే మీ మెంటల్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తున్నారా, లేదా ఒక విషయం మనసులో పెట్టుకొని సంవత్సరాల తరబడి దిగులు పడుతున్నారా, డిప్రెషన్లో ఉన్నారా, సో మీ ఇంట్లో వాళ్ళందరితో బాగున్నారా, ప్రేమగా ఉన్నారా, లోన్లీగా అనిపిస్తుందా మీకు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోండి మా. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎలా ఆలోచిస్తామో మన బాడీ అంతా అలా తయారవుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హెయిర్, తర్వాత స్కిన్. మీరు మంచి ఫుడ్ తింటూ ఉంటే హెయిర్ అంతగా ఊడదు, కానీ స్కిన్ మీద పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది మా, ఎక్కువ ఆలోచించే వాళ్ళకి, దిగులు పడే వాళ్ళకి. అలా కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎండలో తిరుగుతున్నారా, మీరు గార్డెనింగ్ చేసుకోవడం కూడా ఎండలో తిరగడమేమ్మా. చాలామంది అంటుంటారు, ఏం పెద్ద నేను చెయ్యను మేడం, ఒక 1/2 hour మొక్కల్లోకి వెళ్తాను అనేసి. అది కూడా ఏ టైంలో వెళ్తారు? ఉదయం 9-10 గంటలకి, లేదా సాయంత్రం 4 గంటలకి. అప్పుడు ఎండ ఉండదమ్మా, ఆలోచించండి. లేదా షాపింగ్ వెళ్తామంటారు, ఏదో కూరగాయలకు వెళ్తాం మేడం, 15-20 నిమిషాల్లో వచ్చేస్తాం, లేదా మా బాబుని స్కూల్కి దింపడానికి వెళ్తాము, మా పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వస్తాం. సో ఇలా మనం ఎండలో, మిట్ట మధ్యాహ్నం ఎండలో రెగ్యులర్గా తిరుగుతూ ఉంటే మీకు పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం ఉండదు. ఇది నేను అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా చెప్తున్నాను. పాపం ఈ మధ్య పెళ్లి కావాల్సిన అబ్బాయిలు కూడా చాలా దిగులు పడిపోతున్నారు, ఏం చేసినా పిగ్మెంటేషన్ తగ్గడం లేదు అని. ఒకప్పుడు అబ్బాయిలకు వచ్చేది లేదు మా పిగ్మెంటేషన్, ఇప్పుడు వెరీ కామన్. సో ఇవి ఉన్నాయేమో చూసుకోండి. ఎప్పుడు ఎండలో ఉండే వాళ్ళకైతే అసలు ప్రామిస్ చేయలేరు ఎవరు మీకు పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అనేసి. దానికి తోడు ఫుడ్ చూసుకోండి మా, వాటర్ బాగా తాగుతున్నారా లేదా. మీ స్కిన్ డ్రైగా ఉందనుకోండి, మీకు పిగ్మెంటేషన్ తగ్గదు. ఎక్కువ ఆయిలీగా ఉన్నా కానీ తొందరగా డార్క్ అయిపోతారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి తప్పనిసరిగా. ఓకే, ప్రోటీన్స్ బాగుండాలి, స్కిన్ హెల్దీగా ఉండాలి. అంటే పిగ్మెంటేషన్ కోసమని కాదు, ఎవరికైతే స్కిన్ హెల్దీగా ఉంటుందో వాళ్ళకి తొందరగా రెస్పాండ్ అయ్యి పిగ్మెంటేషన్ చాలా తొందరగా తగ్గిపోద్దిమ్మా. ఇవన్నీ కాకుండా కొంతమంది ఉంటారు, ఈరోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు, వారమాగా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు, ఒక 15 రోజుల తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు, అన్నీ వాడుతూ ఉంటారు. మీ స్కిన్ పాడైపోతుందమ్మా, ఆలోచించుకోండి. ఒకళ్ళ దగ్గర చూడండి, కనీసం 2-3 months అన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు నా దగ్గరకు వద్దామనుకున్నారు, నిన్నటి వరకు వేరే క్రీమ్స్ పూసి నా దగ్గరికి రాకండి అమ్మా, కొంచెం గ్యాప్ ఇచ్చి రండి. నేను వాడినవి మీకు మంచిగా పని చేయాలంటే కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అలా కాకుండా కొంతమంది రాంగ్ వేలో వాడుతుంటారు. స్ట్రిక్ట్గా ఇంట్లో ఉన్నప్పుడే వాడమంటాము పిగ్మెంటేషన్ క్రీమ్స్, శుభ్రంగా పెట్టుకొని బయటకు వెళ్ళిపోతారు, డబుల్ నల్లగా అవుతారు మా మీరు. అప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, కొన్ని యాక్టివ్స్ రియాక్ట్ అవుతాయి, మీరు ఎండలోకి వెళ్తే డార్క్ అయిపోతారు. అన్నిటికంటే లాస్ట్గా పిచ్చి క్రీమ్లు మార్కెట్లోనే కాదు, మెడికల్ షాప్స్లో కూడా చాలా చీప్లో చాలా ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రోక్వినోన్ ఎక్కువ ఉండే వాడారు అంటే మీ స్కిన్ బాగుండదు. నేను పేరు కూడా చెప్పాను మా, మీరు ఎక్కువ రోజులు వాడారు అంటే మీ స్కిన్ ఎర్రగా అవుతుంది, తర్వాత నల్లగా అవుతుంది, తర్వాత మీరు ఏం చేసినా కానీ ఒక లేయర్ థిక్ స్కిన్ మీకు ఉండిపోతుంది. మీరు ఇంకా కోట్లు ఖర్చు పెట్టినా అది రాదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి మా.
సో మీరు అనొచ్చు మరి మీ క్రీమ్స్ ఏంటి మేడం గొప్ప అంటే డెఫినెట్గా గొప్పేమ్మా. ఎందుకంటే ఇలా మాడిపోయి వచ్చిన వాళ్ళకి నేను హీలింగ్ జెల్ అని ఇస్తాను. అది మీకు 1 మంత్లో మీ స్కిన్ని ఆ రెడ్నెస్ తీసేస్తుంది, మీ స్కిన్ చాలా వరకు నార్మల్గా అయ్యేలా చూస్తుంది. అంతేకాకుండా ఒక మ్యారీగోల్డ్ ఒక యాంటీ పిగ్మెంటేషన్ ఇచ్చాను అంటే మీకు తప్పకుండా బాగవుతుందమ్మా. మీరు చూస్తారు 1 మంత్లో కూడా తగ్గడం. అలానే ఇవే కాకుండా నా దగ్గర ఇంకా ఉన్నాయి కదా, వైల్డ్ జాస్మిన్ ఉంది, జిన్సెంగ్ గోల్డ్ ఉంది. సో ఇలాంటివన్నీ. కానీ నేను అందుకనే డైట్ కూడా చెప్తాను మా మీకు. డైట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏముంది ఊరికే పైన అప్లై చేస్తే పోతుంది కదా అనేసి. ఎన్ని రోజులు వాడతారు? సంవత్సరాలు వాడతారా ఏంటి? నేనేం చెప్తానంటే 4 నెలలు వాడండి, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. తర్వాత రోజు వాడాల్సిన అవసరం లేదమ్మా. వారానికి 2 రోజులు వాడండి. మరీ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటే 3 రోజులు వాడండి. సో కంట్రోల్లో ఉంటుంది. పిగ్మెంటేషన్కి నా దగ్గర చాలా మంచి పరిష్కారం ఉంది, ఖచ్చితంగా తగ్గిస్తామ్మా. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు, మేడం మాకు తగ్గడం లేదు అని. అది మీరు ఈ కారణాలన్నీ ఉన్నాయేమో చూసుకోండి. ముఖ్యంగా థైరాయిడ్, పీసీఓడి ఎక్కువగా ఉంటే మీరు ఏం వాడుతున్నా రిజల్ట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. కాబట్టి డాక్టర్స్ని బ్లేమ్ చేయకండి, ఎక్స్పర్ట్స్ని బ్లేమ్ చేయకండి. మీ నుంచి కూడా తప్పులు ఉన్నాయేమో చూసుకోండిమా. ఏవో పిచ్చి క్రీములు 10 వాడేసి మాకు పిగ్మెంటేషన్ తగ్గడం లేదని మాత్రం అనుకోకండి. కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళు సజెస్ట్ చేసినవి వాడండి. సరేనమ్మా? ఎందుకంటే పిగ్మెంటేషన్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లస్ పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళలేకపోతున్నామని చెప్తూ ఉన్నారు. వీళ్ళల్లో నేను ఒక 20%ని నేను చూసింది ఏంటి అంటే చాలా దిగులుతో ఉంటారు. మీరు ఎప్పుడైతే దిగులుతో సమస్యతో బాధపడుతూ ఉన్నారో, ఉన్నవి లేవని ఊహించుకుంటున్నారో, మీకు ప్రతి 2-3 రోజులకు ఒక స్పాట్ యాడ్ అవుతూ ఉంటుంది పిగ్మెంటేషన్. సో చాలా కారణాలు చెప్పాను, అలానే ఎలా తగ్గించుకోవాలో కూడా చెప్పాను. మీరు చుట్టుపక్కల ఉంటే, నెల్లూరు చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే రండిమ్మా, వచ్చి చూపించుకోండి ఒకసారి. మీకు తప్పకుండా తగ్గుతుంది. తగ్గేటట్టుగా నేను చూస్తాను. ఇది మా ప్రామిస్ మా. కాకపోతే ఇక్కడ నేను ఎవరిని మీకు చూపించలేను మాకు తగ్గిపోయిందని చెప్పేవాళ్ళని. దయచేసి ఎవరైనా నాది తీసుకొని తగ్గి ఉంటే వ్యూయర్స్లో కామెంట్స్ పెట్టండి మా, మీకు ఎలా తగ్గింది, ఎలా ఉంది స్కిన్ అనేది. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకొక విషయం చెప్తున్నాను మా, అపాయింట్మెంట్స్ కావాలి అంటే ముందు తీసుకోండి. నేను కొన్ని రోజులు నెల్లూరులో, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాను. సో అపాయింట్మెంట్ చెప్పిన టైంకి రండి. ఒక 15 నుంచి ఒక అరగంట లేట్ అవ్వచ్చు. కాబట్టి అది కొంచెం ఇన్కన్వీనియన్స్, మేమేం చేయలేకపోతున్నాము. దయచేసి ఏమనుకోవద్దు. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.